హాయ్ అండి అందరికీ. నార్మల్ మిషన్ కొంటే స్టడీ స్టిచ్ మాత్రమే వస్తుంది. మీరు బ్లౌజులు మాత్రమే కుట్టుకోగలుగుతారు. మరి శారీ ఫాల్స్ కానీ శారీకి పీకో వర్క్ కానీ చేయాలి అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకోవాలి. అదే జిగ్జాగ్ మిషన్ అయితే అన్నీ మీరే కుట్టుకోవచ్చు. బ్లౌజులు కుట్టుకోవచ్చు, శారీస్కి పీకో వర్క్ చేసుకోవచ్చు, ఫాల్స్ కుట్టుకోవచ్చు. ఓకే, బయట మీరు పీకో వర్క్కి ఇచ్చే ఖర్చు కూడా మిగులుతుంది. మీరు నేర్చుకోగలిగితే ఎంబ్రాయిడరీ కూడా ఈ మిషన్ మీద చేసుకోవచ్చు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. చాలామంది బిగినర్స్ జిగ్జాగ్ మిషన్ కొనే ముందు లేదా వాడే ముందు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే డౌట్ అదేంటంటే నార్మల్ మిషన్కి దేనికి తేడా ఏంటిది, ఎందుకు ఇది స్పెషల్, ఈ మిషన్ మీద బ్లౌజులు కుట్టుకోవచ్చా, దీని ధర ఎంత ఉంటుంది, ఇలా చాలా మంది కామెంట్స్ లో అడిగారు ఫ్రెండ్స్. వాటన్నిటికి సమాధానమే ఈ వీడియో. ఈ రోజు మనం జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తిగా A to Z నేర్చుకుందాము. నేను మీకోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొదటగా ఏంటంటే మిషన్ సెలక్షన్ గురించి చూద్దాము. మార్కెట్లో చాలా కంపెనీ మిషన్స్ ఉన్నాయండి. కాకపోతే మీరు గేర్ టైప్ మిషన్ అయితే తీసుకోండి. ఇంతకుముందు ఓల్డ్ మోడల్లో బెల్ట్ టైప్ మిషన్స్ వచ్చాయి. ఆ బెల్ట్ టైప్ మిషన్స్ అయితే మీరు ఇబ్బంది పడతారు. మీ ఊరు చిన్న సిటీ అయినా సరే మీ దగ్గర టైలరింగ్ మిషన్స్ దొరుకుతాయండి. మీరు అక్కడ తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు వారంటీ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళ దగ్గర మీరు చూపించుకోవచ్చు. రేటు కూడా, ప్రైస్ కూడా దాదాపుగా 8,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. అది బ్రాండ్ను బట్టి ఉంటుంది. తర్వాత అందులో వచ్చే ఫీచర్స్ ను బట్టి కూడా రేట్ ఉంటుంది. బిగినర్స్ అయితే బేసిక్ మోడల్ తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ లో జిగ్జాగ్ స్టిచెస్ ని అడ్జస్ట్మెంట్ చేసే అడ్జస్ట్మెంట్. ఇది మిషన్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది మనం చీరలకు గానీ డ్రెస్సులకు గానీ పీకో వర్క్ చేయాలన్నా ఫాల్స్లు కుట్టాలన్నా ఈ అడ్జస్ట్మెంట్ లో ఈ స్కేల్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద భాగంలో ఒక స్క్రూ చూస్తున్నారు కదా, ఈ స్క్రూని గనక లూజ్ చేస్తే ఈ పైన ఉన్నటువంటి ఈ అడ్జస్ట్మెంట్ జీరోకి వచ్చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ ని ఏ నెంబర్ మీద కావాలంటే ఆ నెంబర్ మీద పెట్టుకొని ఈ కింద ఈ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. ఈ జిగ్జాగ్ మిషన్ లో చీరలకు అంచులు గాని అంటే పీకో వర్క్ గాని ఫాల్స్ గాని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. శారీకి వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శారీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్రదర్ ఫుట్ కింద పెట్టుకొని నీడిల్ ని కిందకు దించుకోవాలి. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ ని ఏ నెంబర్ మీద కావాలంటే ఆ నెంబర్ మీద పెట్టుకొని ఈ కింద ఈ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. కానీ చాలా మంది ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ ఒకే నెంబర్ మీద పెట్టేసుకొని ఫాల్స్ శారీకి పీకో వర్క్ చేసేస్తూ ఉంటారు. అలా కుట్టడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రెండు స్టిచ్చింగ్స్లో ఒక స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది, ఒక స్టిచ్చింగ్ కరెక్ట్గా రాదు. ముందు ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి. ఇది తెలియకుండా మీరు శారీస్కి స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే శారీస్ పాడైపోతాయండి. ఫాల్ కుట్టేటప్పుడు అలాగే శారీకి పీకో వర్క్ చేసేటప్పుడు ఏ నెంబర్ల మీద పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ అడ్జస్ట్మెంట్ నాబ్లో ఈ మార్కింగ్ పాయింట్ 3.5 చూపిస్తుంది. మీరు శారీ అంచులకి పీకో వర్క్ చేయాలి అంటే 3.5 మీద కానీ లేదంటే 4 మీద కానీ పెట్టుకొని మీరు పీకో వర్క్ చేసుకోవాలి. అప్పుడు మీకు పీకో వర్క్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి లెంత్ అడ్జస్ట్మెంట్. మనకు స్టిచ్చింగ్ ఎంత లెంత్లో కావాలో ఈ అడ్జస్ట్మెంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 1.5 మీద పెట్టుకున్నాను. ఈ రేణు మిషన్లో ఈ 1.5 మీద పెట్టుకొని జిగ్జాగ్ అడ్జస్ట్మెంట్లో 3.5 కానీ లేదంటే ఫాల్ వేసేటప్పుడు 1.5 మీద కానీ కరెక్ట్గా పెట్టుకుంటే నాకు స్టిచ్చింగ్స్ కరెక్ట్గా వస్తాయండి. మీరు మిషన్ మీద ఏ వర్క్ చేయాలన్నా ఈ లెంత్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కంపెనీ మిషన్ తెచ్చుకున్నా, ఎందుకంటే అన్ని కంపెనీ మిషన్లు బాగానే ఉంటాయి. ముందు మీరు ఒక ఓల్డ్ క్లాత్ మీద అన్ని అడ్జస్ట్మెంట్లతోటి కుట్టి చూసుకోండి. కుట్టి చూసుకున్న తర్వాత మీకు ఏ విధంగా అయితే స్టిచ్చింగ్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూసుకొని ఆ తర్వాతనే మీరు కొత్త వాటి మీద కుట్టడానికి ట్రై చేయండి. ఈ శారీ ఎడ్జ్ని ఫోల్డింగ్ చేసి లైట్గా ఈ పాదంలోకి ఎక్కించి స్టిచ్చింగ్ చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పాదం అనేది శారీ ఎడ్జ్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ శారీ ఎడ్జి ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగా పీకో వర్క్ రావాలి అంటే అడ్జస్ట్మెంట్లో మీరు 3.5 నుంచి 4 మధ్యలో పెట్టుకోవాలి. మీరు తెచ్చుకునే మిషన్స్ను బట్టి కూడా ఉంటుందండి. మీరు మిషన్స్ తెచ్చుకున్న తర్వాత పాత క్లాత్ మీద కుట్టి చూసుకున్న తర్వాతనే కొత్త వాటి మీద ట్రై చేయండి.
ఇప్పుడు శారీ ఫాల్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. శారీ ఫాల్కి అడ్జస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలో ఈ అడ్జస్ట్మెంట్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. చీరకి ఫాల్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ లాగకుండా ఉండాలి అంటే ఈ అడ్జస్ట్మెంట్ని మనము 1.5 మీద పెట్టుకోవాలి. ఈ 1.5 మీద పెట్టుకోవటం వల్ల స్టిచ్చింగ్ వెడల్పు అనేది తగ్గిపోతుంది. నీకు 2 స్టిచ్చింగ్స్ మధ్యలో గ్యాప్ తగ్గటం వల్ల స్టిచ్చింగ్ లాగటం అనేది ఉండదు. ఇప్పుడు శారీ ఫాల్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ పాదాన్ని చూస్తున్నారు కదా, ఈ పాదం వచ్చేసి శారీకి అంచులు కొట్టడానికి మాత్రమే ఈ పాదాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనకు మిషన్తో పాటు ఇంకొక పాదం కూడా వస్తుంది, అదే ఇది. ఈ 2 పాదాలు కూడా మనకు మిషన్తో పాటు వస్తాయండి. మనం శారీకి ఫాల్ కుట్టేటప్పుడు ఈ పాదాన్ని మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు శారీకి ఫాల్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, శారీకి ఫాల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని. శారీకి కట్టు చెంగు ఉండాలి కాబట్టి కట్టు చెంగు కోసము ఈ విధంగా మీ చేత్తోటి ఒక జాన గుర్తు పెట్టుకొని మార్కు పెట్టుకొని అక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు. పైన కట్టు చెంగు కోసం ఈ కొంచెం వదిలేసేయాలి. ఫాల్ కుట్టేటప్పుడు ఫాల్ని ముందుగా చీర కిందంచుకు పెట్టేసి కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ ఎంత నీట్గా వస్తుందో. స్టిచ్చింగ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫాల్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కుట్టాలండి. కొంచెం అటు ఇటు అయినా సరే ఈ ఫాల్ కింద శారీ ముడతలు వస్తుంది, లేదంటే లాగినట్టుగా క్రాసులు కూడా వస్తాయి. అందుకనే జాగ్రత్తగా చూసుకొని ఫాలు శారీ 2 పర్ఫెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. చివర్లో ఈ విధంగా స్టడీగా ఉందంటే చీరలో ఎక్కడా కూడా ఫోల్డింగ్ కానీ లేదంటే క్రాస్ కానీ లేదని అర్థం. చూడండి, ఫాల్ కుట్టడం అయిపోయింది. మీకు తిప్పి చూపిస్తున్నాను. ఫాల్ కుట్టిన దగ్గర ఎక్కడ కూడా ముడతలు కానీ క్రాసులు కానీ లాగినట్టు కానీ ఎక్కడా కూడా లేదు, నీట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా కుట్టుకుంటారని అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అయినది. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగేది ఏంటంటే ఈ మిషన్ మీద బ్లౌజులు కుట్టుకోవచ్చా అని. నిరభ్యంతరంగా కుట్టుకోవచ్చు. ఈ మిషన్ గురించి నేను చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది లో బడ్జెట్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 2 మిషన్లు కొనుక్కొని ఫస్టే స్టార్టింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ మిషన్ ఒక్కటే 2 పనులు చేస్తుంది కాబట్టి ఈ మిషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకు జిగ్జాగ్ మిషన్లో స్టడీ కుట్టు రావాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అడ్జస్ట్మెంట్ని 0లో కనుక పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా స్టడీ కుట్టు అనేది వస్తుంది. మీరు స్టడీ కుట్టు కుట్టేటప్పుడు లెంత్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారి కుట్టు దగ్గర కుట్టు పడుతుంది. అలాంటప్పుడు మీరు లెంత్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టుకొని కొంచెం దూరం కుట్టు పెట్టుకొని మీరు స్టడీ కుట్టు కుట్టుకోవచ్చు. ఈ స్టడీ కుట్టు అనేది వచ్చిందంటే ఈ మిషన్ మీద బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మిషన్ మీద ఈ విధంగా స్టడీ స్టిచ్ కుట్టుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, బిగినర్స్కి జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి. మరిన్ని టైలరింగ్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.